హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి కిచెన్. ఈరోజు మనం ఉప్మా ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ దానికోసం ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక కప్పు రవ్వ తీసుకొని బాగా వేపుకొని పక్క పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే బౌల్లో ఆయిల్ పోసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ముందు చూపించినటువంటి పచ్చిమిర్చి మరియు ఉల్లిపాయ ముక్కలు బాగా వేసి బాగా కలుపుకోవాలి. ఇవి ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఫ్రై అయిన తర్వాత ఇందులో కళ్యామాకు వేసి బాగా కలుపుకోవాలి. కళ్యామాకు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో నానబెట్టుకున్న శనగపప్పు వేసి బాగా కలుపుకోవాలి. శనగపప్పు ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక కప్పు రవ్వకి 3 గ్లాసుల నీళ్లు పోస్తున్నా. ఈ నీళ్లు పోసిన తర్వాత ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత నీళ్ళు బాగా మరుగుతాయి. మరిగిన తర్వాత ఇందులో వేపుకున్న రవ్వ వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడకనిస్తే మనకి వేడివేడిగా ఉప్మా రెడీ అవుతుంది.